హాయ్ జై స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి జేఈ మెయిన్కి సంబంధించిన ఏప్రిల్ సెషన్కి సంబంధించిన కరెక్షన్ విండో అయితే ఓపెన్ అయిందమ్మా. కరెక్షన్ విండో ఓపెన్, ఏమైనా తప్పులు కానీ ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే మరి సరి చేసుకోండి. ఇప్పుడే ఇదే ఆఖరి అవకాశం మీకు. ఏమైనా మిస్టేక్స్ కానీ దాదాపు ఏంటంటే ఎక్కువ మందికి ఉండవు. కొత్తగా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే మిస్టేక్స్ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ కొత్తగా రిజిస్ట్రేషన్ వాళ్ళకే మిస్టేక్స్ ఉంటాయి. మరి ఆల్రెడీ ఏంటంటే పాత వాళ్ళు ఏంటంటే జస్ట్ ఫీజు మాత్రం పే చేస్తారు. ఓన్లీ దే హ్యావ్ టు పే ద ఫీజెస్. అదేవిధంగా రెండోది ఏంటంటే మీరు ఎగ్జామినేషన్ సెంటర్, సిటీ సెంటర్ ఏమైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. సిటీ సెంటర్ మార్చుకోవచ్చు, మరి ఇంగ్లీష్ మీడియం కానీ ఈ విధంగా ఎగ్జామినేషన్ సిటీ మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది. అది కొద్దిగా ఆలోచించుకోండి. దాదాపు 99% పిల్లలకి కూడా మరి కరెక్షన్ చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే 1% స్టూడెంట్స్కి మాత్రము కొత్తగా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకు మాత్రమే కరెక్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఆల్రెడీ ఏంటంటే జనవరి సెషన్ రాసేసారు కదా, అదే డేటా మీద వీళ్ళు రాసేసి ఉంటారు కాబట్టి ఇప్పుడు దాన్ని కరెక్షన్ చేసుకునే ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. ఆల్రెడీ ఆ డేటా వెళ్ళిపోయింది, దానికి అవకాశం ఏమి ఉండదమ్మా. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే మీకు మరి కరెక్షన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇది స్టూడెంట్స్ ఏప్రిల్కి సంబంధించిన మరి కరెక్షన్ విండో అయితే ఓపెన్. ఆన్లైన్ సబ్మిషన్ 25th మనకి క్లోజ్ అయింది సక్సెస్ఫుల్. మరి కరెక్షన్ విండో అయితే ఇప్పుడు ఓపెన్ అయింది 27 మరి 28వ తారీఖు. ఈరోజు అయితే 28వ తారీఖు కాబట్టి 28వ తారీఖు లాస్ట్ డేట్ అమ్మ. మీకు సిటీ ఇంటిమేషన్ స్లిప్స్ సెకండ్ వీక్ ఆఫ్ మార్చి 2024 అంటే మీకు సెకండ్ వీక్ అంటున్నారు కాబట్టి వీళ్ళు మార్చి 22nd, 23rd, 24th ఆ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ 25th మార్చి 25th కన్ఫర్మేషన్, ఎందుకంటే 3-4 days అడ్వాన్స్గా ఇస్తారు. సిటీ ఇంటిమేషన్ సెకండ్ వీక్ ఇస్తారమ్మా. మరి అడ్మిట్ కార్డ్ అయితే 25th వచ్చే అవకాశం ఉంది. 26th కానీ 27th కానీ అడ్మిట్ కార్డ్ రావచ్చు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకు ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్ 2, 3వ తారీఖు, 4, 5, 6 ఈ మధ్యలో. ఈసారి ఏంటంటే 9 షిఫ్ట్లే జరుగుతాయి, గుర్తుపెట్టుకోండి. 9 షిఫ్ట్స్ మాత్రమే జరుగుతాయి. లాస్ట్ ఇయర్ అంటే స్టూడెంట్స్ తగ్గుతారు కదా, మరి ఫస్ట్ జనవరి సెషన్లు అంటే ఎక్కువ షిఫ్ట్లు ఉంటాయి, జనం కిటకిటలు ఆడిపోతారు స్టూడెంట్స్. మరి ఈ షిఫ్ట్లో ఏంటంటే కొంతమంది ఏంటంటే 99% వచ్చిన వాళ్ళందరూ కొంతమంది బ్యాచ్ తగ్గిపోతారు. మనం డైరెక్ట్గా అడ్వాన్స్ రాసేసుకుందాంలే అనుకుంటారు. కొంతమంది ఏంటంటే 2 రకాలుగా ఉంటుంది. 99 వచ్చిన వాళ్ళు తగ్గుతారు, బిఏ వచ్చిన వాళ్ళు 10%, 20% వచ్చిన వాళ్ళు అసలు రాయరు. ఫస్ట్ సెమిషన్ మరి జనవరి సెషన్లో రాసిన స్టూడెంట్స్ చాలామంది తగ్గిపోతారు, ఎందుకంటే మరి ఎక్కువ మంది రాయరు. సెకండ్ టైము 10%, 20%, 30% బ్యాచ్ అని రాయరు. తర్వాత ఇంకొక కేసు ఏంటంటే 99.99%, 99.5 వచ్చిన వాళ్ళందరూ కూడా వీళ్ళు కూడా రాయరు. డైరెక్ట్గా వీళ్ళు అడ్వాన్స్కి ప్రిపేర్ అయిపోతారు. మరి రిజల్ట్స్ వచ్చేసేసి బై 20th ఏప్రిల్ మనకి విత్ ర్యాంక్స్ అయితే వచ్చేస్తాయి అమ్మ. ర్యాంక్ కూడా ప్రతి ఒక్కరికి వచ్చేస్తాయి. ఆల్ ది బెస్ట్, కష్టపడి చదవండి. ఎవరైనా బూస్ట్ చేసుకోండి స్కోర్ని. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బై దిస్ ఇస్ రవికుమార్ సైనింగ్. థ్యాంక్ యూ.